హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనము కాలర్ నెక్ బ్లౌజ్, హై నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో మీకు కనుక ఎలాంటి మోడల్స్ ఏమైనా కావాలి అంటే నేను ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు ఫొటోస్ షేర్ చేస్తే నేను మీకు కావాల్సిన మోడల్ అయితే కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకే, సో దానికోసం అయితే ఇక్కడ మనం ఆల్రెడీ కట్ చేసినాం. చూడండి, ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చేసి ఫుల్ షోల్డర్ తీసుకున్నాం. ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనం రెండు మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఏంటి అంటే నార్మల్ బ్లౌజ్ మెథడ్, ప్రిన్స్ కట్ మెథడ్, ఏ విధంగా అయినా కట్ చేసేసుకోవచ్చు. సో ఫ్రంట్ నెక్ కోసం అయితే మనం ఈ విధంగా బక్రం పైన క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఓకే, ఎందుకోసం అంటే స్టిఫ్ ఉండడానికి. ఇక్కడ పైన ఒక లైన్ స్ట్రైట్గా ఉండడానికి తీసుకున్న తర్వాత పైన హాఫ్ ఇంచ్ కుట్టుకోతుంది కదా, అందుకోసం తీసేసుకోండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ మనకి ఎంత కావాలో అంత తీసేసుకోండి. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ 7 ఇంచులు, అదేవిధంగా షోల్డర్ దగ్గర నేనైతే 3 ఇంచులు తీసేసుకున్నాను. ఓకే, ఈ విధంగా 3 ఇంచులు తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకున్నాం. లేదు మీకు కొంచెం తక్కువ, ఇప్పుడైతే నేను చూస్తున్నారు కదా నాకు ఎలా కనబడుతుందో, మీకు కొంచెం దగ్గరికి కావాలి అంటే కొంచెం దగ్గరికి తీసేసుకోండి, కొంచెం దూరం కావాలి అంటే దూరం అయితే తీసేసుకోండి. ఓకే, ఇక్కడ మూల దగ్గర నుండి 2 ఇంచులకి మార్కింగ్ అయితే 2 ఇంచులు కాదు, పావుదొక్క 2 ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత సైడ్కి బ్రాడ్ కావాలి అనుకుంటే పావించు, హాఫ్ ఇంచు, లేదు కొంచెం తక్కువ కావాలి అనుకుంటే పావించి ఇట్లా తీసేసుకోండి. స్టార్ నెక్ లేదు, మీకు ఏ షేప్ అయినా పర్వాలేదు, ఇదే షేప్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నేను మాత్రం ఈ షేప్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత బక్రం పైన ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సైడ్కి మనం ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఈ ఎక్స్ట్రా 1 ఇంచ్ డిఫరెన్స్తోని మళ్ళీ స్కేల్తో గీత అయినా గీసి కట్ చేసేసుకోండి. లేదు అంటే నార్మల్గా అయినా ఈ విధంగా కట్ చేసేసుకోండి. 1 ఇంచ్ డిఫరెన్స్తో నేను కట్ చేసినాను ఇక్కడ. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనం ఏదైతే బక్రం క్లాత్ కట్ చేసినామో దీన్ని ఈ విధంగా కరెక్ట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మనకి షోల్డర్ అనేది పైన కరెక్ట్గా ఉండే విధంగా పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే దానికి అటాచ్ అయితే అయిపోతుంది. లేదు ఐరన్ బాక్స్ లేదు అని అనుకున్నప్పుడు ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసి పెట్టినాం కదా, దాని మీద మధ్యలో నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. అదే ఒకవేళ ఐరన్ బాక్స్తో మీరు ప్రెస్ చేసినారు అనుకోండి, ఆటోమేటిక్గా దానికి అటాచ్ అయితే అవుతుంది. అది కూడా మనం తీసుకున్న బక్రం క్లాత్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మిడిల్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ అంతా పావించి ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఈ పావించి తీసుకున్నాం చూడండి, అది దీనిపైనకి ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా కొత్త వాళ్ళైతే ఇదిగోండి ఈ విధంగా మూలల దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. లేదు అని అనుకోండి, మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటే ఇదిగోండి చూడండి, ఈ మూల దగ్గరకు వచ్చేసరికి ఇలా మలిచేసినాను కదా, ఆ విధంగా మలుచుకుంటూ అయినా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా రెడీ అయితే చేసి పెట్టేసుకున్నాం. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి కరెక్ట్గా. ఈ విధంగా కట్ పెట్టేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్కు ఈ విధంగా రెడీ అయితే చేసేసుకోండి. ఓకే, మనం ఇక్కడ ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. అంటే బక్రం క్లాత్ పైననే స్టిచ్ వేసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ బక్రం క్లాత్ పైన స్టిచ్ వేసుకున్న తర్వాత లోపల సైడు పావించి ఉంచేసుకొని మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను ప్రిన్స్ కట్లో కట్ చేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ జాయిన్ చేసుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కచ్ మార్కులు ఉన్నాయి కదా, ఈ విధంగా కార్నర్స్ దగ్గర కచ్ మార్కులు పెట్టుకోవాలి, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. ఓకే, ఈ విధంగా తీసేసుకొని ఫింగర్తోని టైట్గా అనండి, లేదు అంటే ఒకసారి ఐరన్ బాక్స్తోని ప్రెస్ చేయండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టి చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా, బ్లౌజ్ యొక్క వెనకాల భాగం షోల్డర్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మనకి కచ్ మార్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకునేటప్పుడు ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి. ఓకే, ఫుల్ షోల్డర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వెనకాల భాగం పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కాకుండా షోల్డర్ సైడ్ కిందికి డౌన్ చేసుకుంటూ, అంటే షోల్డర్ సైడ్ ఒక 1 ఇంచ్, నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోండి. ఇట్లా లాస్ట్ నుండి అటాచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా, ఆ విధంగా బ్యాక్ నెక్ ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది మీరు ఏ మెథడ్లో అయినా కట్ చేసేసుకోండి. కానీ ఇక్కడ మీకు ఒకటి ఏమర్థమవుతుంది, ఇక్కడ మనకి ఓపెన్ ఎక్కడ కనబడట్లేదు అని అనుకోవాలి కదా మీరు. సో నేను ఇక్కడ దీనికైతే సైడ్ ఓపెన్ పెట్టాను, ఎందుకంటే నాకు టైం లేదు, బ్లౌజ్ తొందరగా స్టిచ్ చేయాలి అనేసి. ఓకే, లేదు అని అనుకుంటే మీరు ఫ్రంట్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇదిగోండి ఇప్పుడు వెనకాల పార్ట్ ఉంది కదా, వెనకాల పార్ట్ని ఈ విధంగా మధ్యలకి మలిచేస్తున్నాను. మధ్యలకి మలిచేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఉంది కదా, ఆ స్ట్రైట్గా 1 ఇంచ్ తీసేసుకొని ఇలా జస్ట్ స్లోగా రౌండ్ లాగా వేసేసుకున్నాను, ఎందుకంటే కాలర్ అనేది మంచిగా కూర్చున్నట్టుగా ఉంటుంది. మిడిల్లో కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మనం కాలర్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ కాలర్ కోసం మనకు ఆల్రెడీ కాలర్ది 1.5 ఇంచ్ 1 ఇంచ్ అట్లాంటివి దొరుకుతాయి. కానీ ప్రజెంట్కి ఇప్పుడు నా దగ్గర ఉంది కానీ అది దొరకట్లేదు, అందుకోసం ఇప్పుడు నేను నెక్కి ఏదైతే వేసినానో దాంతోనే ట్రై చేస్తున్నాను.
వస్తుంది రాదని ఏం లేదు. దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఒక దూరం కుట్టుతో స్టిచ్ అయితే వేసేసుకున్నాను. స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్ లైన్ తీసేసుకోండి. ఇప్పుడు మనం కాలర్ వేద్దామని అనుకుంటున్నాం కదా, ఆ కాలర్ యొక్క విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, నీట్గా కనబడుతుంది. ఇప్పుడు 1 ఇంచ్ తీసుకున్నాం కదా, 1 ఇంచ్ తీసుకున్న తర్వాత లైన్ గీసేసుకోండి. అంటే ఇది కరెక్ట్గా మనకి 1 ఇంచ్ ఉంది. ఓకే, ఇప్పుడు 1 ఇంచ్ ఉన్న తర్వాత ఇదిని కట్ చేసేసుకోండి. లేదు అంటే మనకు 1 ఇంచ్ పట్టీలు అనేవి దొరుకుతాయి, కాలర్ అనేవి సెపరేట్గా దొరుకుతాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి అంటే నేను కాలర్ వచ్చేసి 13 ఇంచులు పెట్టుకుందామని అనుకుంటున్నాను. 13లో సగం ఎంత 6.5. ఇది ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ చేసి ఉంది కదా, 6.5కి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మూల దగ్గర చూడండి, నేను ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకున్నాను. మీరు స్ట్రైట్గా ఇచ్చుకున్న ప్రాబ్లం లేదు, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. షేప్ కావాలి అంటేనేమో రౌండ్గా పెట్టేసుకోండి, లేదు అంటే మీరు డిఫరెంట్గా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దూరం కుట్టేసుకున్నాం కదా, ఈ దూరం కుట్టేసింది విప్పదీయండి. ఇప్పుడు ఈ విధంగా తీస్తే మనకి 13 ఇంచులు అయితే వచ్చేస్తుంది. మీరు కనుక ఫస్ట్ నా థంబ్నెయిల్ పైన చూసినప్పుడు ఏ విధంగా కనబడుతుంది, మీకు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం కిందికి పెంచేసుకోండి, లేదు పైకి కావాలనుకుంటే పైకి పెంచేసుకోండి, మీ ఇష్టం ఉన్నట్టుగా పెట్టేసుకోండి. ఇప్పుడు కాలర్ కోసం మనం ఏదైతే క్లాత్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లాత్ తీసేసుకొని దానిపైన మనం కట్ చేసుకునేది ఒకసారి ఐరన్ చేసేయండి. ఐరన్ చేస్తే మనకి అటాచ్ అయిపోతుంది. లేదు మన దగ్గర ఐరన్ బాక్స్ లేదు అన్నప్పుడు ఏం చేయాలి, ఈ విధంగా మధ్యలో నుండి అంటే కాలర్ ఇప్పుడు నేను మార్కింగ్ చేసిన చూడండి, దానిపైన ఒకసారి దూరం కుట్టు అయితే వేసేసుకోండి ఈ విధంగా. సో మీకు ఇదైతే సమ్మర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకోసమంటే అందరు ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, అందుకోసం అనేసి. సో ఇప్పుడు ఈ విధంగా దూరం కుట్టు వేసేసుకోండి. దూరం కుట్టు వేసేసుకున్న తర్వాత కింది సైడ్ క్లాత్ అనేది బాగా ఎక్కువ ఉంది కదా, అది కొంచెం పావించు డిఫరెన్స్ ఉంచేసి మిగతా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా, ఇది వచ్చేసి లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కార్నర్ అంటే కార్నర్కి స్టిచ్ అయితే వేయండి. ఈ విధంగా నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా కార్నర్కి స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇది ముఖ్యంగా మీకు కాలర్ వేయడం వస్తే సరిపోతుంది, స్టిచ్చింగ్తో కట్టింగ్తో అసలు సంబంధమే లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా, చూడండి కార్నర్కి వచ్చేసింది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద ఇంకొక క్లాత్ అయితే తీసేసుకోండి. ఇది తీసుకున్న తర్వాత ఈ పైన మనం కుట్టేది కొంచెం ఒకసారి స్ట్రైట్గా గుంజి పట్టినట్టు పట్టేసుకొని ఆ క్లాత్ పైన మళ్ళీ స్టిచ్ వేయాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, మనకి లైన్ ఎక్కడుంది, ఆల్రెడీ మనం లైన్ చేసింది ఉంది చూడండి, ఆ లైన్ పైన డాట్ అనేది పెట్టిన చూడండి, అక్కడ నుండి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అది కూడా దాని బక్రం పైన స్టిచ్ వేయకుండా పక్కన క్లాత్ పక్కన బక్రం పక్కన క్లాత్ పైన స్టిచ్ అనేది వేయాలి. సో ఇక్కడ నేను డాట్ దగ్గర నుండి స్టిచ్ వేయమన్నాను కదా, అందుకోసము ఇక్కడ మిషన్ యొక్క దారం అనేది ఫస్టే 2 సెపరేట్గా పెట్టేసుకోండి, మనకు గుంజినట్టు రాదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని డాట్ ఉంది కదా, అక్కడ నుండి స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఎందుకోసము అంటే మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు మనకి స్టిచ్చింగ్ అనేది రాదు. ఓకే, ఈ విధంగా చేస్తే మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా సైడ్కి మొత్తం స్లోగా స్టిచ్ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, కానీ దానిపైన బక్రం పైన పడొద్దు, కొంచెం దూరం కొంచెం దగ్గరికి పడ్డదనుకోండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. అందుకోసం అనేసి కొంచెం స్లో అయినా పర్వాలేదు, ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ చేస్తాం కదా, క్లోజ్ చేసినప్పుడు కూడా సేమ్ అదే విధంగా మనకి ఎక్కడైతే కుట్టు ఉందో ఆ కుట్టు పైన ఇంతకుముందు మనం స్టార్టింగ్ ఎట్లయితే పెట్టేసినామో ఇక్కడ కూడా అంతే. చూడండి ఇదిగోండి కుట్టు అక్కడికి ఉంది, దానికంటే పైనకి ఒక మిషన్ ఒక పాదం ఒకటి ఉంది చూడండి, అంత మందంలో పైకి క్లోజ్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ పైన అంత ఎక్స్ట్రా పార్ట్ ఉంది చూడండి, ఈ పైన ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసేయండి. మీకు ఏమైనా మోడల్ బ్లౌజెస్ కావాలి అంటే నేను ఇస్తున్న వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి, ఆ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి, నేను కట్ చేసి స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద కూడా ఎక్స్ట్రా ఉంది కదా, కింద ఆల్రెడీ మనం స్టిచ్ చేసిన దానికంటే 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మిషన్ యొక్క పాదం ఉంది చూడండి, ఆ పాదం మందంతో క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసేసుకోండి. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. అదేవిధంగా ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, వెనకాల భాగంకి మనం మధ్యలో కచ్ మార్క్ పెట్టేసుకున్నాం కదా, మధ్యలో నుండి నేను ఏ విధంగా స్టిచ్ వేస్తున్నానో ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి. ఇది ఈ విధంగా తిప్పేసి ఒకసారి ఐరన్ చేసేయండి, మీకు షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ అనేది లోపల సైడ్ అంటే వెనకాల సైడ్ తీసేసుకొని
జాయింట్ అనేది వేస్తున్నాను. ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి నేను ఏ పట్టి దేనికి అటాచ్ చేస్తున్నానని. ఇప్పుడు నేను మార్కింగ్ చేసినాను చూడండి. అది ఎందుకు మార్కింగ్ చేసిన, వెనకాల ఆ పైన క్లాత్ ఎక్కడి వరకు ఉంది అనేది అక్కడ వరకు తీసుకోవడానికి మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నాను. మీరు అనొచ్చు ఫస్ట్ నుండి ఒకేసారి స్టిచ్ వేయరాదా అని. వేయచ్చు, కానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దాని అర్థం కొత్తగా నేర్చుకుంటున్నారనే కదా. మీరు నార్మల్గా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ వేసిండు అనుకోండి, కొంచెం ముందుకు కానీ కొంచెం వెనకాలకు కానీ జరిగిపోతాయి. అందుకోసమే నేను ఈ విధంగా చెప్తున్నాను. వెనకాల పార్ట్ నుండి ముందుకి, వెనకాల పార్ట్ నుండి లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి స్టిచ్ అనేది వేసుకోండి అని చెప్తున్నాను. సో ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం మనం ఒక సైడ్. ఇక్కడ మూలల దగ్గరకు వచ్చేసరికి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. కొంచెం అటు ఇటు అయినా మనకి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అనేది తీసేసుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఉంటుంది సేమ్, మనం హ్యాండ్స్ జాయింట్ ఏ విధంగా అయితే చేస్తామో సేమ్ అదే విధంగా నేనైతే జాయింట్ చేస్తున్నాను. ఫ్రంట్కు లెఫ్ట్కు ఒకసారి రైట్కి ఒకసారి. చూడండి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి. ఒకసారి మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఫ్రంట్ సైడ్ ఏమో తక్కువ ఖర్చు తీసుకున్నాను, వెనకాల సైడ్ ఎక్కువ ఖర్చు తీసుకున్నాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనం ఆల్రెడీ స్టార్ నెక్ కోసం ఫోల్డ్ చేసినాం. అదే వెనకాల సైడ్ మాత్రం ఖర్చు మనం 1/2 ఇంచ్ వదిలేస్తాం కదా, అందుకోసమే వెనకాలది జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు, ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఖర్చు అనేది తక్కువ తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ హ్యాండ్స్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేస్తామో మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఏమైనా పోగులు ఖచ్చితంగా ఉంటాయి, ఎందుకంటే మనం మిడిల్లో నుండి స్టార్ట్ చేసినాం కదా, అందుకోసం ఇక్కడ కనబడుతున్న ఖర్చులన్నీ కట్ చేసేసుకొని ఈ విధంగా తిప్పేసి స్టిచ్ అయితే వేయాలి. ఇక్కడ స్టార్టింగ్ చూడండి, స్టార్టింగ్ తీసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే పోగులు కరెక్ట్ అంటే కొంచెం ముందుకు వెనకాలకు షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అనేది మెయిన్ ఇక్కడే ఉంటుంది. అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దానిపై నుండి స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. సో మనం కరెక్ట్గా కట్ చేసి కరెక్ట్గా ఖర్చు తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు మీరు ఖర్చు అనేది కొంచెం అటు ఇటు స్టిచ్ చేసిండ్రు అనుకోండి, మనం ఫస్ట్ కుట్టిన దారాలు కానీ లేదా బయటికి రావడం, ఇది కొంచెం దగ్గరికి పోవడం, టైట్ రావడం, లూజ్ రావడం అలాంటివి అయితే అవుతుంది. సో నార్మల్గా మీరైతే ఒకవేళ కుట్టుకునేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అయితే వీడియో పక్కన పెట్టేసుకొని ఆపేసేయండి. ఒక స్టిచ్ ఎక్కడి నుండి ఎక్కడికి వేస్తున్నాము అనేది కుట్టి చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తారో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే విధంగా అవుతుంది. అందుకోసమే ఇక్కడ కూడా కేర్ఫుల్గా తీసేసుకోండి. చూడండి మనకి పోగులు అనేవి బయటకు ఉన్నాయి చూడండి, ఆ బయటకు ఉన్నాయన్నీ పోగులు కాదు లోపలికి ఉండే క్లాత్. సో ఈ విధంగా కొంచెం కరెక్ట్గా ప్రెస్ చేసేసుకోండి. ప్రెస్ చేసుకున్న తర్వాత దారం అనేది కరెక్ట్గా కట్ చేసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా కూడా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ ఒక దూరం కుట్టు వేసేసినాం చూడండి, ఆ దూరం కుట్టు అనేది విప్పేసేయండి, ఎందుకంటే మనకి నీట్గా కనబడాలి. పైన మనకి ఏం అవసరం లేదు. ఒకవేళ దీనికి కూడా పైపింగ్ కావాలి అంటే మనం వేసేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేసినాం, మనం వెనకాలది ముందుది జాయిన్ చేసేసుకొని రెడీ చేసేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, హ్యాండ్స్ జాయిన్ చేసేసుకొని సైడ్ ఫిట్టింగ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు కావాలి అంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకేమైనా ఇంకా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను సైడ్ జాయింట్స్ కోసం చూపిస్తున్నాను చూడండి. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ విధంగా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా మధ్యలకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలకి ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్ పాయింట్ని కలుపుకుంటూ కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సో ఇది రైట్ సైడ్, అంటే మన రైట్ హ్యాండ్ కింద సైడ్ స్టిచ్ అయితే వేసేసుకోవద్దు. మనకి ఎట్ సైడ్ అయితే రైట్ హ్యాండ్ వస్తుందో అటు సైడ్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే నేను సైడ్ ఓపెన్ అన్నాను కదా, సైడ్కి జిప్ పెట్టుకున్నాం అనుకోండి, మనం లెఫ్ట్ సైడ్ పెడితే చేతులు ఎప్పితే కనబడుతుంది. అదే రైట్ సైడ్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి నార్మల్గా పళ్ళు అనేది వస్తుంది కదా మనకి, అందుకోసమే కనబడదు. ఈ విధంగా తీసేసుకొని టైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్కి మనం ఒక కుట్టు వేసేసుకున్నాం కదా, లాస్ట్ కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ బాడీ మెజర్మెంట్తో ఫిట్టింగ్ అనేది పెట్టేసుకోండి. ఎందుకంటే ఇక్కడ లైనింగ్ క్లాత్ లేదు కాబట్టి మనం ఇచ్చిన మార్కింగ్స్ అనేవి కనబడట్లేదు, అందుకోసం ఈ విధంగా లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే
పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ మెజర్మెంట్తో మార్కింగ్ పెట్టేసినామో దానిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ రండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత రైట్ సైడ్ ఏ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి అంటే రైట్ సైడ్ వచ్చేసి ఈ విధంగా పర్ఫెక్ట్గా పట్టేసుకొని చేతుల దగ్గర నుండి స్టిచ్ వేసేసుకోండి, కింద నుండి కాదు. చేతులు ఫిట్టింగ్ తీసుకున్నాం కదా అక్కడ నుండి ఇది ఎక్కడి వరకు స్టిచ్ వేసుకోవాలి అని అంటే చంక కొలత 15 ఉంది, అందుకే 7.5కి మార్కింగ్ అయితే పెట్టేసినాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని చేతులు జాయిన్ చేసిన కింద ఒక 1.5 ఇంచ్ వరకు స్టిచ్ అయితే వేసేసుకొని అక్కడికి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం జిప్ కావాలంటే జిప్ పెట్టుకోవచ్చు, లేదు అని అంటే హుక్స్ కాజా పట్టీలు కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు హుక్స్ కాజా పట్టీలు సెపరేట్గా అవసరం లేదు, ఇక్కడ మనం ఫిట్టింగ్ పెట్టేసినాం కదా ఆ ఫిట్టింగ్ పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంది, ఎందుకోసం అంటే ఇది ఆల్రెడీ నేను పంజాబీ డ్రెస్ కట్ చేసిన క్లాత్ ఉంటుంది చూడండి, అందులో మిగిలిన క్లాత్తోనే నేను మీకు ఈ మోడల్ అనేది చూపిస్తున్నాను, ఎందుకంటే చాలామంది అడిగినారు కాబట్టి. అందుకే సైడ్కి క్లాత్ అనేది ఎక్కువ లేదు. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.